ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీసెస్ అండ్ బెనిఫిట్స్ అనేది ఈరోజు టాపిక్ మనకి. సో ఇక్కడ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్లో మనం చూసుకుంటే ఒక 8 టైప్స్ ఇచ్చారు. సరే, అసలు ఫస్ట్ మనకి అసలు ప్లాట్ఫామ్ అంటే ఏమిటి? సో ఇక్కడ మన ప్లాట్ఫామ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ని మనం రన్ చేస్తూ ఉంటాం. వాటిని మనం సక్సెస్ఫుల్గా ఇన్పుట్ ఇచ్చిన దాన్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ చూడగలిగే క్యాపబిలిటీ అంతా కూడా ఆ ప్లాట్ఫామ్లో ఇన్బిల్ట్గా ఉంటుందన్నమాట. సో ఇన్బిల్ట్గా మనం చేయగలుగుతాం. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళారు ఇంటర్వ్యూకి, వాటి ప్లాట్ఫామ్ అని అడుగుతారు, జావా, .NET, PHP. సో ఇలా మనకి ఉంటుందన్నమాట. సో అలాగే ఇక్కడ మన క్లౌడ్ కంప్యూటింగ్లో ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనే దాంట్లో ఏ విధంగా సర్వీసెస్ ఇస్తుంది, నెక్స్ట్ బెనిఫిట్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ వన్, కట్ డెవలప్మెంట్ టైం. PaaS, platform as a service offerings, usually provide pre-coded application components for faster programming such as application search and workflow, security and directory services. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రీ కోడెడ్ అంటే మనకి ఎక్కడైనా మిస్టేక్ వస్తే అంటే మనం ఇమీడియట్గా మనం చేంజ్ చేసుకోగల క్యాపబిలిటీ ఉంటుంది. తర్వాత చాలా ఫాస్ట్గా ఈ ప్రోగ్రామింగ్ అనేది రాయగలుగుతాం. నెక్స్ట్ మనం అందులో ఉన్న ఎర్రర్స్ని కానీ కంపైలర్ కానీ ఇవన్నీ చేయగలుగుతాం అనమాట. సో సెర్చ్ చేయొచ్చు, తర్వాత వర్క్ ఫ్లో కూడా చేయొచ్చు మనం. నెక్స్ట్ వన్, సెక్యూరిటీ కూడా ఇవ్వచ్చు. తర్వాత డైరెక్టరీ సర్వీసెస్. నెక్స్ట్ వచ్చి సమ్ ఆఫరింగ్ డు నాట్ ప్రొవైడ్ ప్రీ కోడెడ్ కాంపోనెంట్స్ బట్ సపోర్ట్ యూజర్ అప్లోడెడ్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ దట్ సేవ్ టైమ్ ఇన్ ద డెవలప్మెంట్ ప్రాసెస్. సో కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు యాక్చువల్గా మీరు ఎస్ అని కొట్టగానే అక్కడ సిస్టమ్ కానీ స్కాన్ కానీ అలా ఆటోమేటిక్గా కొన్ని ఫ్రీ డిఫైన్డ్గా వచ్చేస్తాయి. కొన్ని అలా రాలేదనుకోండి, సిస్టమ్కి సంబంధించి మనకున్న ఆ సాఫ్ట్వేర్ టూల్స్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకుంటే ఎస్ మీద ఉన్న మొత్తం టోటల్గా ఉన్న అక్కడ ఆ లైబ్రరీలో వాటికి సంబంధించి అన్నీ కూడా ఉంటాయి. వాటిని తీసుకుని మనం యూజ్ చేసుకుంటాం అనమాట. లేదంటే మనం ఫ్రేమ్ వర్క్స్ తీసుకుని ఆటోమేటిక్గా మనం సేవ్ ద టైమ్ డెవలప్మెంట్ ప్రాసెస్, మనం ఈజీగా టైంని సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఫ్రేమ్ వర్క్ ఆల్రెడీ కొన్ని డిజైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎలా ఉంటాయి సమ్ స్లైడ్స్ అనేవి, అలాగే ఇక్కడ కూడా కొన్ని ఆటోమేటిక్గా ఉంటాయి. వాటిని తీసుకుని మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి కాస్ట్ సేవింగ్స్. ఎండ్ యూజర్స్ సేవ్ మనీ బై ఆఫ్లోడింగ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ ప్రోగ్రామింగ్ పర్చేస్ టు ది సర్వీస్ ప్రొవైడర్. సో ఇక్కడ హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ ప్రోగ్రామింగ్ పర్చేస్ కానీ ఈజీగా చేయొచ్చు అనమాట. ఆఫ్లోడింగ్లోనే చేసుకుంటాం. అండ్ సిన్స్ డెవలప్మెంట్ ఈజ్ ఫాస్టర్, మనం దీన్ని డెవలప్మెంట్ చేయడం కూడా చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఈ బిజినెస్ కెన్ అవాయిడ్ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ ఆఫ్ న్యూ ప్రోగ్రామర్స్ అండ్ IT అడ్మిన్స్. ఇక్కడ చేయడానికి కొత్త సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని తీసుకోవడం కానీ, లేదంటే IT అడ్మిన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఈ కంట్రోలింగ్ చేసి పర్సన్స్ కానీ వీళ్ళు ఏమీ అక్కర్లేదంట మనకి. సో మనం ఏం చేస్తాం, తక్కువ కాస్ట్లోనే మనం తీసేసుకొని మనమే కొద్దిగా డెవలప్ చేసుకోవచ్చు. హోస్టింగ్ ఈజ్ ఆల్సో కన్సిడరబుల్లీ మోర్ కాస్ట్ ఎఫెక్టివ్ థ్యాంక్స్ టు క్లౌడ్ స్కేలబిలిటీ అండ్ జియోగ్రఫిక్ డిస్ట్రిబ్యూషన్. సో మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇచ్చుకోవచ్చు, లేదంటే స్కేలబిలిటీ యూజర్స్ని ఇంకా పెంచుకోవచ్చు, ఇలా చేయొచ్చు. మనం కాస్ట్ సేవింగ్స్లో ఏం చేస్తాం, ఈజీగా మనం తక్కువ కాస్ట్కి ఎక్కువ వర్క్ చేసుకుని మనం బెనిఫిట్ అనేది పొందుతున్నాం అన్నమాట. తర్వాత ఫాస్టర్ క్రాస్ ప్లాట్ఫామ్ అండ్ మొబైల్ డెవలప్మెంట్. సమ్ PaaS providers build their environments around mobile application development and cross platform probability. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి వీటికి యూజ్ చేస్తున్నాడు బాగా అంటున్నారు. దిస్ మేక్స్ మొబైల్ అండ్ క్రాస్ ప్లాట్ఫామ్ యాప్స్ క్విక్కర్ అండ్ ఈజియర్ టు డెవలప్ అండ్ అప్గ్రేడ్. ఈజీగా మనకి కావాల్సిన దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, నెక్స్ట్ అప్గ్రేడ్ అనేది కూడా తీసుకుంటూ ఉంటామని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఫ్లెక్సిబుల్ అండ్ అఫోర్డబుల్ సర్వీసెస్. ఎండ్ యూజర్ కెన్ చూస్ ద ఫీచర్స్ దే వాంట్ అండ్ పే యాజ్ యూ గో బేసిక్ ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ అండ్ అనలిటిక్స్ టూల్స్. సో ఇక్కడ మనం ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి, మనకి కావలసిన విధంగా మనం ఏ విధంగా అయినా సరే మార్పు చేసుకోగలుగుతాము.
అఫోర్డబుల్ సర్వీసెస్, మనం అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ అండ్ అనలిటికల్ టిక్స్ టూల్స్ని కూడా యూజ్ చేస్తూ మనం ఈజీగా మనం ఏం చేస్తాం, యూజ్ చేయొచ్చు. అమాంగ్ ఈజ్ యూజువల్లీ ఫేర్లెస్ దెన్ బయింగ్ ఇన్ హౌస్ టూల్స్ దట్ దే మే నెవర్ యూజ్. సో ఇక్కడ మనం కొనుక్కొని ఇదంతా ఏం చేయనక్కర్లేదు, జస్ట్ ఈజీగానే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వెరీ ఎక్సలెంట్ ఫ్లెక్సిబుల్ అండ్ అఫోర్డబుల్ సర్వీసెస్. తర్వాత జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూటెడ్ టీమ్స్, రిమోట్ టీమ్స్. ఇక్కడ రిమోట్ టీమ్స్ అంటే మనం ఎక్కడి నుంచే ఎక్కడో హైదరాబాద్లో ఉన్నది లేదంటే ఎక్కడో సంథింగ్ బాగా అదర్ కంట్రీస్లో ఉన్న వాటిని ఏం చేస్తాం, రిమోట్ చేసేయగలుగుతాం అన్నమాట. టీమ్స్ కెన్ వర్క్ టుగెదర్ యూజింగ్ ది సేమ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ and development can run 24/7 if development teams multiple times zones at different times. ఎందుకంటే యాక్చువల్గా ఇండియాలో ఒక టైం ఉంటుంది, ఆస్ట్రేలియా ఒక టైం ఉంటుంది, ఆఫ్రికాలో ఒక టైం ఉంటుంది, ఇలా డిఫరెంట్ టైమ్స్ ఉంటాయి. నెక్స్ట్ 24/7 అంటే 24 hours అండ్ 7 weeks ఎప్పుడు అవైలబుల్గా మనకి రెడీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చి ఎఫిషియెంట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో ఇక్కడ ఎఫిషియెంట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఇక్కడ లైఫ్ సైకిల్ అనేది ఉంది అంటే దిస్ ఇస్ సక్సెస్ఫుల్ అయినట్టే అర్థం. ఎందుకంటే మనకి ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న మిస్టేక్ అనేది వచ్చింది అంటే ఆ మిస్టేక్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, దేనివల్ల వచ్చింది అనేది మొత్తం టోటల్గా మనం కన్సిడర్ చేసుకొని దాన్ని మనం రెక్టిఫై చేసుకోగల అవకాశం ఈ ఎఫిషియెంట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. PES environment provides full life cycle services including application programming, testing, deploying, managing, hosting and updating. Individual offerings will differ in how extensive each life cycle offerings is. For example, one platform as a service offering concurrent on highly advanced development and analytic tools, while other offers simpler development tools but has a greater hosting reach. సో మనం ఇక్కడ డిప్లాయ్ చేసి మేనేజింగ్లో కానీ, హోస్టింగ్ చేస్తున్నప్పుడు కానీ, అప్డేటింగ్ చేస్తున్నప్పుడు కానీ, సో ఇలా చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ వస్తే మనం ఈజీగా వెంటనే ఏం చేస్తాం, యూ క్యాన్ ఐడెంటిఫై. నెక్స్ట్ ఇంక్రీజ్ డెవలపర్ ఇన్నోవేషన్. హై కాస్ట్ ఆఫ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రోగ్రామింగ్ టూల్స్ క్యాన్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్స్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. ఇన్నోవేషన్స్ కొత్త ఐడియాస్తో మనం ఈజీగా డెవలప్ చేస్తూ ఉంటాం అన్నమాట. కాస్ట్ ఎఫెక్టివ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఎంకరేజెస్ ఇన్నోవేటివ్ డెవలప్మెంట్ టీమ్స్. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త విషయాల్ని అందులో యాడ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఆ యూజ్ చేసుకునే యూజర్స్ కూడా ఎలా ఉంటుంది, చాలా కొత్త ఫీచర్స్ వల్ల వాళ్ళకు కూడా కొన్ని ఆప్షన్స్ తెలుస్తూ ఉంటాయి, వాళ్ళకి వర్క్ కూడా ఈజీగా చేయగలుగుతారు. ఇదంతా కూడా జరుగుతుంది. నెక్స్ట్ వన్ స్కేలబిలిటీ. ఎక్స్ట్రీమ్లీ స్కేలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనేబుల్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ డెవలపర్స్ టు rapidly provision computing infrastructure enables offer high performance cloud application to massive end user communities. దీనికి ఒకటే ఎగ్జాంపుల్ చెప్తే amazon.com. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, ఏదో సంథింగ్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా తక్కువ మంది పీపుల్స్ ఉండొచ్చు యూజర్స్, బట్ వాళ్ళు ఏదైనా నెంబర్ ఆఫ్ ఆఫర్స్ ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా లాగిన్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ పర్సన్స్ అప్లికేషన్స్ అది ఫిలప్ చేసి రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఫిలప్ చేసుకుని వాళ్ళు రిజిస్టర్ అవుతూ ఉంటారు. స్కేలబిలిటీ అంటే మనం ఇంకా మనం పెంచుకోవచ్చు అనమాట. ఓకే, వన్స్ అగైన్ సర్వీస్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ PAS. అందరు ఫస్ట్ వన్ కట్ డెవలప్మెంట్ టైంని మనకి ఈజీగా సేవ్ చేస్తుంది, కట్ సేవింగ్స్. నెక్స్ట్ వన్ ఫాస్టర్ అక్రాస్ ప్లాట్ఫామ్ అండ్ మొబైల్ డెవలప్మెంట్, ఫ్లెక్సిబుల్ అండ్ అఫోర్డబుల్ సర్వీసెస్, జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూటెడ్ టీమ్స్, ఎఫిషియెంట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, ఇంక్రీజ్ డెవలపర్ ఇన్నోవేషన్, స్కేలబిలిటీ. సో మీకు ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ 3 యూనిట్స్ కూడా మీకు నేను నోట్స్ అనేది వాట్సాప్లో పెట్టాను. సో నోట్స్ నీట్గా రాయండి. సో ఏ రోజుకి ఇచ్చిందో ఆ రోజుకి మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో సర్వీసెస్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ PASలో మొత్తం 8 టైప్స్ వచ్చాయి. ఫస్ట్ వన్ ఏమన్నా
cut development time, cost savings, faster cross-platform and mobile development, flexible and affordable service, geographical distributed teams, efficient development life cycle, increased developer innovation, scalability.